నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మేడం చూస్తున్నట్లయితే క్రైమ్ అనేది చాలా ఎక్కువగా మారిపోతుంది రోజు రోజుకి. అసలు క్రైమ్ కి ఎండ్ మార్క్ లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు మనుషులు. మనం రీసెంట్ గా ఏదైతే చూసుకున్నట్లయితే వైజాగ్ కేసుకు సంబంధించి మౌనిక. సో అసలు ఈ కేసు వెనుక దాగున్న అసలు రహస్యాలు ఏంటి, అసలు ఇవన్నీ ఏంటి ఓవరాల్ గా? ఇది వైజాగ్ లో గాజువాక అనే ప్లేస్ లో జరిగింది. అంటే అతను నేవీలో పనిచేస్తుంటాడు, ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అమ్మాయి వచ్చేసి టెంపరీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. ఇంకా పార్ట్ టైం వచ్చేసి తనకి ఈవెంట్స్ ఏవో చేసుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇతనేమో ఒక రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్లో రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నాడు, సెంట్రల్ గవర్నమెంట్. అంటే అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే అతను నార్మల్గా జాబ్ చేసుకుంటూనే నార్మల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి. ముందు ఈ హత్య జరిగిన తర్వాత సంగతి నేను చెప్పట్లేదు, ముందు ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం డబ్బు సంపాదించాలి, ఎక్కువగా డబ్బు సంపాదించాలి. ఇంకొకటి తన అందం మీద తనకి ఎక్కువ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ అందంగా ఉంది అమ్మాయి, ఉండబట్టే ఈవెంట్స్ అవి కూడా చేయటానికి తను ఆ మార్గాన్ని ఎంచుకుంది అనుకుందాం. ఇంకా తను ఇంటర్మీడియటే చదివిందని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో తను టెంపరీ బేస్ మీద, కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ చేస్తుంది. ఏజ్ వచ్చేసి 29-30 అని చెప్తున్నారు. ఓకే, అంటే నాకు ఇప్పుడు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే ఎవరైనా సాధారణంగా అందంగా ఉంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువే ఉంటుంది. నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, డబ్బు సంపాదించాలి, మంచి యవ్వనంలో ఉన్నప్పుడే మంచిగా అన్ని డబ్బు సంపాదించుకోవాలి అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇంకా కోరికలు కూడా ఉంటుంటాయి. ఎవరన్నా నన్ను లవ్ చేస్తారా, నేను ఎవరన్నా లవ్ చేయాలా, ఆ యాంగిల్ కూడా ఉంటుంది. అంతేగాని క్యారెక్టర్ తప్పు, గుణవంతరాలు కాదు, బ్యాడ్ మనస్తత్వం గల అమ్మాయి అని మనం చెప్పలేం. ప్రతి వ్యక్తికి కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అది ఎటు మనము ఆ దారి మంచి అంటే ఆ పాత్ మనం ఎంచుకునేటప్పుడు అది ఎటువంటిది అని ఎంచుకుని వెళ్ళడం అనేది మంచి పద్ధతి. అంతేగాని ఇప్పుడు డేటింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు పరిచయం అయ్యి 21లో అని చెప్తున్నారు, కోవిడ్ వచ్చినప్పుడు. అప్పుడు ఆ యాప్ ద్వారా పరిచయం అయినప్పుడు పరిచయం ఊరికే అవుతారమ్మా. దాన్ని ఓపెన్ చేసి మనం సెర్చ్ చేస్తే ఎవరన్నా అందులో దొరికినప్పుడు కదా వీళ్ళు కమిట్ అవుతారు స్నేహం చేయటానికి. మరి కావాలని వీళ్ళు అందులో ఇద్దరు అందులో సెర్చ్ చేయబట్టే ఇద్దరు ఒకరికొకరు దొరికారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు సెర్చ్ చేయాలి? నువ్వు అంటే దానికి ముడి పెట్టలేము. డబ్బు సంపాదనకి, డబ్బు అంటే బాగా ఎక్కువ సంపాదించాలి అనే ఒక ఆశకి ఒక అబ్బాయితో డేటింగ్ చేయకూడదు అనే దానికి సంబంధం లేదు. కానీ ఇంకో యాంగిల్లో చూస్తే సంబంధం ఉంది. సాధారణంగా ఆ యాప్స్లోకి వెళ్ళేవాళ్ళు నార్మల్ పద్ధతిలో ఒక అబ్బాయిని ఎంచుకొని పెళ్లి చేసుకుని సంసారం చేద్దాం అనే మెంటాలిటీ ఉండదు. ఇందులో మళ్ళీ రెండు, ఒకటి ఎంజాయ్ చేద్దాము, అంటే నాకు ఇష్టమైన వ్యక్తితో నేను ఎంజాయ్ చేద్దాము, నా అందం ఎందుకు వృధా అవ్వాలి, ఒక మంచి అబ్బాయిని, అందగాడిని, లేకపోతే తనకి మనసుకి మ్యాచ్ అయిన అబ్బాయినితో మనం కొన్నాళ్ళు రిలేషన్లో ఉందాం, బాగుంటే పెళ్లి చేసుకుందాం, లేకపోతే వదిలేద్దాం అనే పద్ధతిలో ఉంటారు. ఈ పెళ్లి చేసుకుందాం అనే రెండో కేటగిరీకి చాలా తక్కువ పర్సంటేజ్ వస్తారు. చాలా అంటే చాలా ఎక్కువ శాతం ఏంటంటే అట్లా డేటింగ్లో ఉండేసి కొన్నాళ్ళు అంటే ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారనుకో, ఇప్పుడే పెళ్ళి ఏంటి, నేను ఇంకా సంపాదించాలి, అచీవ్ అవ్వాలి, నా కాళ్ళ మీద నేను ఉంచోవాలి, ఏవేవో చెప్తారు గోల్స్. చెప్పినప్పుడు ఈ లోపల వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ అందం కానీ, వాళ్ళ వయసు కానీ, వాళ్ళని పెడుతున్నటువంటి ఆ క్రమంలో అంటే హార్మోన్స్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళ కోరికలు, వాళ్ళ వయసు, వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏం చేస్తారు, ఎవరితోనో రిలేషన్లో ఉంటారు కొంతకాలం. అంటే పెళ్లి చేసుకోకుండానే వీళ్ళకి ఒక తోడు కోరికలన్నీ తీరిపోవడం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అది దానికోసం వీళ్ళు డేటింగ్ చేస్తే ఎవరిని పడితే వాళ్ళని చేస్తే వాళ్ళ బయోడేటాలు మనకేం తెలియవు కదా. ఈ యాప్స్ అనేవి ఉంటే యాప్స్ ద్వారా వాళ్ళ అవతల వాళ్ళ బయోడేటా మొత్తం మనం తెలుసుకోవచ్చు. తర్వాత వాళ్ళు కలిసి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ అభిరుచులు, ఆలోచనలు కలిసినప్పుడు కూడా వాళ్ళ సంపాదన సౌండ్ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది ఆటోమేటిక్గా. వాళ్ళ ఆస్తిపాస్తులు ఎంతో కూడా తెలుస్తాయి. వాళ్ళ సిబ్లింగ్స్ ఎంతమంది, అంటే రేపొద్దున ఆస్తులు పంపకాలు జరగడానికి ఏమన్నా సిబ్లింగ్స్ ఉన్నారా లేదా, తల్లిదండ్రులు ఉన్నారా, ఉంటే ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి
ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కనుక్కోవడానికి కూడా వీళ్ళకి ఇదొక అవకాశం అంటే ఏంటంటే డేటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఊరికి నేను డేటింగ్ చేయట్లేదు, ఇవి కూడా కనుక్కుంటున్నారు. కనుక్కున్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఆ డబ్బు సంపాదించవచ్చు మన వీళ్ళ ద్వారా. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన డేటింగ్లో వస్తుంది ఈ మధ్య. అసలు దాని అర్థమే మార్చేస్తున్నారు. డేటింగ్ అనేది ఏదో ఒక ఉద్దేశంతో, ఆ ఉద్దేశం ఇప్పుడు మారిపోతుంది. కాబట్టి ఏదో పెళ్లి కొడుకుని ఎంచుకున్నట్టు ఇక్కడ కూడా అన్నీ బాగా కనుక్కొని, అంటే ఒక అమ్మాయిని నేను అనటం లేదు, అబ్బాయిని కూడా, వీళ్ళిద్దరూ మ్యాచ్ అయినప్పుడు డేటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇష్టమైన రోజులు ఉంటారు, కుదిరితే మరీ బాగా ప్రేమ ముదిరితే ఇంకా బాగుంది మనకి పెళ్లి చేసుకుందాం అంటే చాలా తక్కువ పర్సంటేజ్ చేసుకుంటున్నారు, లేదు మిగిలిన వాళ్ళు యాజ్ పర్ అగ్రిమెంట్ విడిపోతున్నారు. ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే ఏదో ఒక ఖర్చులు చూపించి, ఖర్చులు అంటే ఏంటి, లగ్జూరియస్గా ఎంజాయ్ చేయటం, దానివల్ల ఖర్చు అవుతుంది. ఎక్కువ శాతం అబ్బాయిలే ఖర్చు పెడతారు కదా. ఇంకా డబ్బులు ఇచ్చే వ్యవహారం చేశారు వీళ్ళు. డబ్బులు ఇచ్చుకోవడం ఎందుకు, నువ్వేమన్నా వ్యభిచారివా? నువ్వు ఇష్టపడి నువ్వు డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నావు అబ్బాయితో, అబ్బాయి కూడా నిర్ణయించుకున్నాడు, మళ్ళీ మధ్యలో డబ్బులు ఇచ్చే వ్యవహారం ఎందుకు స్టార్ట్ అయింది? ఈ అబ్బాయి డబ్బులు ఇస్తున్నాడు అంటే అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అని ఆ అబ్బాయి చెప్తున్నాడు. డబ్బులు డిమాండ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇష్టపడి నువ్వు డేటింగ్ చేసినప్పుడు డబ్బులు ప్రసక్తి ఎందుకు వచ్చింది అక్కడ? నువ్వు సంపాదిస్తున్నావు కదా నీ అవసరాలని. కానీ ఇంకొక అర్థం కూడా ఈ మధ్య కాలంలో అర్థాలు మార్చేసినప్పుడు కొత్త అర్థం ఏంటంటే, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తాను, అంటే నీ నుంచి నాకేం దొరుకుతుంది, నీ నుంచి నాకేం దొరుకుతుంది, ఇద్దరు ఒకరికొకళ్ళు అలా అనుకోవడం వల్ల ఈ డేటింగ్ యొక్క ఉద్దేశం కూడా మారిపోతుంది. కాబట్టి అర్థాలు మార్చేసిన తర్వాత నేరాలు జరుగుతున్నాయి, ఇది కూడా అందులో ఒకటి. కాబట్టి ఇతను డబ్బు ఇవ్వడం అనేది ఇస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా డిమాండ్ చేయటం అనేది మొదలుపెట్టింది. అక్కడ స్టార్ట్ అయింది వెళ్ళి. సరే కొంతకాలం బాగానే ఉంది, ఇస్తున్నాడు, ఎందుకంటే బ్యాచిలర్ సంపాదిస్తున్నాడు, ఎక్కడో ఉద్యోగాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే మారుతూ ఉంటారు, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఒక దగ్గర ఉండటానికి లేదు. తల్లిదండ్రులు వీళ్ళకి ఆరా తీసి ఏంటి ఏం చేస్తున్నావు సంపాదన అని అడిగేంత ఇది ఉండదు, ఎంతో కొంత ఇంటికి పంపిస్తూ ఉంటారు, మిగిలింది అంతగా పెద్దగా అడగరు. ఏమో రేపు పొద్దున పెళ్లి చేసుకునే అబ్బాయి కొంచెం సేవింగ్స్ ఉండాలి అనుకుంటారు, సాధారణంగా అడగరు. మరి ఈ అబ్బాయి డబ్బుని ఇలా దుర్వినియోగం చేస్తున్నాడని వాళ్ళకే తెలియదు. కొంతకాలం బాగానే ఉంది పెళ్లి చేసుకునే ఈ అబ్బాయికి పెళ్ళి అయ్యే వరకు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకునే ఉద్దేశం అప్పట్లో లేదు, ఒకవేళ ఉందేమో మనకు తెలియదు, తెర మీదకి రాలేదు. అయితే తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఇక్కడ. అంటే నువ్వు అంత ఇష్టపడినప్పుడు, ప్రేమించుకున్నావు అని కూడా ఒక మాట వాడారు, అంత ఇష్టపడినప్పుడు ప్రేమించుకున్నావు అని అన్నప్పుడు ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి మంచి మాటలు మాట్లాడుకుని, సరే మనం పెళ్లి వైపు దీన్ని తిప్పుదాం, మలుపు తిప్పుదాం, చేసుకుందాం అనుకుంటే బాగుండేది. అక్కడ అలా కాదు, నువ్వు పెళ్లికి పనికిరావు అని డిసైడ్ చేయటమే కానీ నేను నిన్ను చేసుకోను అంటే అదొక అవమానమే ఆడపిల్లకి, అదే అబ్బాయికైనా అవమానమే. వాడుకుని వదిలేసే వస్తువులాగానే నేను నీకు కనిపించాననే భావన కూడా మనిషిని కృంగదీస్తుంది. అందులో నుంచి ఒక కసి, కోపం, ఆవేశం, పగ, ప్రతీకారాలకు కూడా దారితీస్తాయి, ఎవరిలోనైనా దారి తీయచ్చు అది. సో ఏదేమైనా వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోయారు. తర్వాత ఈ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలని చెప్తున్నారు ఇప్పటికొచ్చి, ఒక పాప జస్ట్ డెలివరీ అయింది వైఫ్ అని చెప్తున్నారు. ఏదేమైనా 2 సంవత్సరాలు అయిపోయినట్టుంది మ్యారేజ్ అయ్యి, 24లోనో ఎప్పుడు మ్యారేజ్ అయింది అంటున్నారు. అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారు అనేది ఇప్పుడు మనకి అర్థమైంది వచ్చిన న్యూస్ని బట్టి. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దనే నువ్వు వదిలేసినప్పుడు, నువ్వు ఒక అమ్మాయిని ఇంకో కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు ఆల్రెడీ ఈ అమ్మాయిని మోసం చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని మోసమే చేస్తున్నావు కదా. ఇక్కడ నువ్వు కట్ చేసుకున్నప్పుడు కట్ చేసుకోవాలి. ఆ అమ్మాయి అవసరానికి వచ్చింది, నువ్వు అవసరానికి వెళ్ళావు, కాబట్టి ఇద్దరు కూడా ఆ రిలేషన్ అక్కడ కట్ చేసుకోవాలి. చేసుకుని నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, నేను ఇంకో పెళ్లి చేసుకో, మన ఇద్దరు దారులు వేరని వచ్చేయాలి. అలా కాకుండా ఈ అబ్బాయి ఏం చేసి మళ్ళీ స్టార్ట్ చేశాడని చెప్తున్నారు. ఇప్పుడు భార్య మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆమె డెలివరీకి వెళ్ళింది, దట్టు 2 ఇయర్లీగా వెళ్ళింది, 2 ఇయర్లీగా పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం అని. అంటే ఇతనే పంపించాడా అనేది ఒక అనుమానం. ఈ అమ్మాయితో మళ్ళీ ప్రేమాయణం సాగించడానికి, అంటే నీకు ఆ అమ్మాయి మీద ఆ మోజు ఉందే తప్ప పెళ్లి చేసుకుని ఒక భార్యగా స్వీకరించే లక్షణాలు అమ్మాయిలో నీకు కనపడలేదు. అంటే నీకు పెళ్లి చేసుకుని ఇంట్లో పడుండి అన్నీ చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి, నీకు మోజుగా ఉండి నీ కోరికలు తీర్చడానికి ఒక బొమ్మ లాంటి అమ్మాయి ఇంకోటి కావాలి. అంటే ఇక్కడ ఈ అబ్బాయి మనస్తత్వం నాకు నచ్చలేదు, ఇది తప్పు. ఈ అబ్బాయి కదా ఇలా ఉన్న ఏ అబ్బాయి కూడా తప్పే. నేను డీటెయిల్గా ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది అంటున్నారు అబ్బాయే తప్పు చేశాడా, అమ్మాయిలు ఏం తప్పు చేయట్లేదా అని అడుగుతున్నారు. అమ్మాయిలే తప్పు చేస్తారా, అబ్బాయిలు ఏం తప్పులు చేయట్లేదా అని కొంతమంది అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇలాంటి విషయాల్లో అందరూ జ్ఞానులే,
ప్రజలందరూ జ్ఞానులే. ఇది ఒక మర్డర్ జరిగింది అంటే వన్ సైడ్ తప్పు ఉంటుందా అనేది ఆలోచించకుండా ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. సో నేను అందుకని ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఆ అబ్బాయి అలా చేశాడు. చేసినప్పుడు ఈ అమ్మాయికి కూడా కొద్ది రోజులకి ఏమనిపిస్తుంది తెలుసా, నన్ను వాడుకుంటున్నాడు తప్ప నేను అంతకుమించి అతను మనసులో గొప్ప స్థానం నాకంటూ ఏమీ లేదు అనేది ఒక బాధాకరమైన భావన అమ్మాయికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎటువంటి అమ్మాయి అయినా సరే ఒక స్త్రీ మనస్తత్వంగా బాధపడుతుంది. ఈ రెండోది ఏంటంటే ఆ అమ్మాయి కొంచెం డబ్బు ఆశ ఉందని మనం చెప్పుకున్నాం కదా. అంటే నేను జనరల్గా నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. లేకపోతే ఇప్పటికొచ్చి అబ్బాయిని డబ్బు డిమాండ్ చేస్తుందని అబ్బాయి తన స్టేట్మెంట్లో పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కక్షలు ఎందుకు వస్తాయి? నువ్వు అవునంటావు, నేను కాదంటాను. నువ్వు ఇవ్వు అంటావు, నేను ఇవ్వను అంటాను. చివరికి లాక్కోవడం, పెనుగులాటలు జరుగుతాయి. ఆ పెనుగులాట జరిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వవు అని అవతల మనిషి పెనుగులాడినప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి యువతల మనిషి పెనుగులాడతాడు. అంటే గుంజుకోవడం ఇద్దరు ఒక రెండు వైపుల నుండి కూడా. ఆ పెనుగులాటలో ఏమవుతుందంటే కక్షలు తీవ్ర రూపం దాలుస్తాయి, పట్టుదలలు పెరిగిపోయినప్పుడు కసి పెరిగిపోయి ఇద్దరూ కూడా కొట్టేయాలి, తన్నేయాలి, తోసేయాలి అనేది కోపం వస్తుంది. అందులో నుంచి ఈ పరాకాష్ట చంపేయడం. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే అబ్బాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కూడా వాళ్ళకి ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఐడి అనేది పోకూడదు. అది పోయింది అని అంటే జాబ్లోంచి తీసేస్తారు. ఐడి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అటువంటి జాబ్స్. అందులోకి అతను నేవల్ వర్క్ చేస్తున్నాడు టెక్నీషియన్గా. మరి చేస్తున్నప్పుడు ఐడి వెరీ ఇంపార్టెంట్, అతనికి చాలా ప్రమాదం ఐడి పోతే. సో ఆ ఐడి తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పాడు. అంటే నాకు డబ్బు ఇవ్వు, డబ్బు ఎందుకు ఇవ్వవు అని ఐడి లాక్కున్నట్టు. ఆ ఐడి ఎందుకు తీసుకుంటావు, నా ఐడి ఇవ్వు. సరే అందుకనే అమ్మాయి ఐడి ఇవ్వకపోయేటప్పటికి పిలిచాడంట ఇంటికి. పిలిచినప్పుడు ఏమైందంటే అక్కడ గొడవ అయింది. గొడవ అయ్యి ఆ పెనుగులాటలో ఆమెకు ఊపిరి ఆడకుండా బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి నోరు ముక్కు మూసేయడం వల్ల ఊపిరి ఆగిపోయి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ బయటకు తీసుకొచ్చి గొంతు నూలిమేసి చంపేశాడు. తర్వాత కసి తీర ఏవేవో చేశాడు, నరికేయడాలు, అందులో పెట్టడాలు, కొన్ని తీసుకెళ్ళి కాల్ చేయడాలు. అంటే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద కక్షలకు దారితీస్తాయి. సహజంగా ఎవరు కూడా నేరస్తులు అవ్వరు. ఇప్పుడు కొన్ని యాప్స్ రావడం వల్ల, కొన్ని చట్టాలు రావడం వలన మనుషుల యొక్క ఆలోచనలు మారిపోవడం వల్ల వాళ్ళ యొక్క మనస్తత్వాలు కూడా మారిపోతున్నాయి. ఎంతసేపటికి ఎంజాయ్ చేద్దాం, ఒకటి దగ్గర నుంచి లాక్కుందాం, లేకపోతే చంపేద్దాం. అంటే సమాజంలో ఉన్న పరిస్థితులు మనుషుల్ని నేరస్తులుగా తయారు చేస్తున్నాయి. అంటే ఇంకా చెప్పాలంటే మనుషులు నేరస్తులుగా మారటానికి సమాజము, చట్టాలు కారణము. అదే కానీ కట్టుబాట్లు ఉన్నట్టయితే, కట్టుబాట్లు ఎక్కడన్నా ఉన్నాయా చెప్పమ్మా? కట్టుబాట్లను మాట్లాడితే మీదకొచ్చి కొడుతున్నారు. కట్టుబాట్లు అంటే డిసిప్లిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కట్టుబాట్లు, క్రమశిక్షణ ఎప్పుడైతే ఉండదో, కట్లు తెంచుకుని బయటకు వచ్చేస్తారో క్రైమ్స్ అనేవి పెరిగిపోతాయి. అంతే కదా, విచ్చలవిడిగా నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వెవరు అడగడానికి. ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇలా అనుకున్నప్పుడు అక్కడ సత్యం, ధర్మం, నీతి, న్యాయం ఉంటాయా? ఉండనే ఉండవు. అందరూ కూడా విచ్చలవిడిగా అధర్మంగానే, అన్యాయంగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. నాది నాకు కావాల్సినప్పుడు నేను సంపాదించుకోవాలంటే ఏమైనా చేసి నేను సంపాదించుకుంటాను, సాధిస్తాను అనేటువంటిది బయలుదేరింది ప్రతి ఒక్కళ్ళు. అంతేగాని ఇది సమాజంలో కొన్ని కట్టుబాట్లు, కుటుంబానికి కొన్ని కట్టుబాట్లు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అనే నియమ నిబంధనలు అన్నీ తొలగించేసుకుని విశృంఖలంగా బయటపడటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. లేదు అని అంటే ఒక ఆడపిల్ల 30 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి కాకుండా డబ్బు సంపాదనలో పడింది అంటే కుటుంబ సభ్యులు చెప్తారు, కొంతమంది చెప్పరు. చెప్పినా కూడా ఇలా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వు కట్టుబాట్లు తెంచుకుని వచ్చినట్టే కదా లెక్క. లేకపోతే పెద్దవాళ్ళు ఊరుకున్నారనుకో, వాళ్ళే కట్టుబాట్లకి, విలువలకి విలువ ఇవ్వలేదనే కదా అర్థం. ఇద్దరు పెద్దవాళ్ళైనా చేస్తున్నారు, పిల్లలైనా చేస్తున్నారు. ఆ కట్టుబాట్లు తెంచుకోవడం అనేది ఈజ్ ఈక్వల్ టు సమాజం. నువ్వు నేను కలిస్తేనే కదా సమాజం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సమాజమే చేస్తుంది. దీనికి తగ్గట్టుగా చట్టాలు మారుస్తున్నారు. అంటే మీరు చెప్పండి, ఈ డేటింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటివి ఏమైనా యాప్స్ వాటివి మీరు అసలు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఎట్లా చూడడం ఏంటి, అవి దరిద్రాలు, ముదనష్టం. అవి అలాంటివి ఉపయోగపడే యాప్స్ పెట్టండి. ఇవి ఎందుకు? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది, ఆ అబ్బాయి కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైంది. ఇప్పుడు ఆ అబ్బాయి 2వ నిమిషంలోనే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి లొంగిపోమన్నాడు, మంచి సలహా ఇచ్చాడు, వచ్చి లొంగిపోయాడు. లొంగిపోయి ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. చెప్పేయడం వల్ల అందులో తెలివిగా చెప్పాడా, మామూలుగా చెప్పాలని
భయంతో చెప్పాడు అనేది తెలియదు మనకి. ఏది ఏమైనా అతను కొన్ని పనిష్మెంట్స్ నుంచి బయటపడ్డాడని చెప్పచ్చు. ఎందుకో 3rd డిగ్రీ అని ఇంట్రాగేషన్లో అనేకమైనటువంటి చర్యలు చేస్తారు ఈ నేరస్తులకి, అవన్నిటి నుంచి బయటపడ్డాడు అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు బయటపడాలి? ఒక మనిషిని నువ్వు కోపం వచ్చినప్పుడు ఒక 2 దెబ్బలేసి ఇంట్లోంచి గెంటేయి, లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేవా నువ్వు నీ ఐడి పోయిందని? ఆ అమ్మాయిని రూమ్లో బంధించి నువ్వు వెంటనే పోలీస్ కంప్లైంట్ నువ్వు ఇచ్చినట్టయితే నీకు అప్పటికప్పుడే నీ ఐడి నీ చేతిలోకి వచ్చి ఉండేది. నువ్వు ఎందుకు ఆలోచించట్లే? ఆలోచనలు నేను ఇందాకే చెప్పాను, మనస్తత్వాలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి. అంటే సరైన ఆలోచనని మన మెదడు ఇవ్వలేకపోతుంది ఆ ఆవేశాలు కోపాలతోటి. కాబట్టి ఇతను ఆ చంపకుండా కూడా బయటపడి ఉండొచ్చు. చాలా సింపుల్ ఇది. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇలాగే ఉంటుంది, కోపాలు అవన్నీ వస్తాయి, బ్లాక్మెయిలింగ్స్ ఉంటాయి. కానీ ఒక కేసు 2 కేసులు ఇన్ని కేసులు జరుగుతున్నప్పుడు మిగతా ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలా లేదా? ముళ్ళ మీద బట్టబడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. రైట్. పర్రమని లాగితే ఏమవుతుంది? అది మొత్తం జరిగి కూర్చుంటుంది కదా. దాన్ని జాగ్రత్తగా తీసుకున్నట్టయితే ఆ బట్ట ఉపయోగపడుతుంది. ఇది మన చిరక్కుండా బట్ట లాంటిది మన జీవితం. అది మన జీవితం ఇలాగ చిందరవందర అవ్వకుండా ఈజీగా ప్రశాంతంగా జరిగేటట్టుగా మనం చేసుకోవాలి. అంతేగాని కొట్టేసి చంపేసుకుంటే 2 నిమిషంలోనే నువ్వు జైలుకి వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డ, నీ భార్య, నీ తల్లిదండ్రులు, అసలు ఎవరి ముందన్నా నువ్వు తలెత్తుకోగలవా? సమాజం సంగతి పక్కన పెడదాం. సమాజం అనేది కొంచెం బయటది. ఇంట్లో నీ తండ్రి ముందు, తల్లి ముందు, తోడబుట్టిన వాళ్ళ ముందు, అరే నువ్వు జీవితాంతం నీ చెయ్యి పట్టుకుని నడుస్తాను అని నువ్వు వాగ్దానం చేసావు, పెళ్లి మంత్రాలు చదివినోడివి. ఆ సంవత్సరం 2 ఏళ్ళు కాకుండానే ఆ భార్యకి నువ్వేం సమాధానం చెప్తావు? ఆ పుట్టిన బిడ్డ తండ్రి ఎవరంటే ఆ పిల్ల రేపు ఏం చెప్పుకుంటుంది? నువ్వు ఉండవు, ఇక్కడ ఉండవు. ఖచ్చితంగా నిన్ను ఊరన్నా తీస్తారు, ఎవజ్జీవన్నా వేస్తారు. నిన్ను ఆ పిల్ల జీవితంలో చూసే ఛాన్స్ నీకు ఉండదు. ఒకవేళ చూసినా నిన్ను ఏమని చూస్తుంది ఆ పిల్ల? ఒక ఆడపిల్లకి అన్యాయం చేసినాడు నా తండ్రి అని తెలిస్తే వస్తుంది మొహం మీద. ఆల్రెడీ భార్య ఊస్తుంది, ఖచ్చితంగా ఊస్తుంది. ఆవిడ ఇంకా నాకు ఇతను లేడనే అనుకుంటుంది. ఎందుకంటే ఎటు లేడు, ఇక్కడ జైల్లో ఉంటాడో చచ్చిపోతాడో తెలీదు. కాబట్టి ఆ మనసులో ఆ స్థానం అనేది ఆమెకు చెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని తల్లి కూతుళ్ళని ఎవరు పెంచి పోషించాలి జీవితకాలం? ఎంత దుర్మార్గం, ఎంత అనాథలను చేసి పడేసేవాళ్ళని నువ్వు. నీ అవివేకమా, నీ అనాలోచితమా, నీ ఆవేశమా, నీ కోపమా, పగ, ప్రతీకారమా, ఏంటిదంతా? అంటే మేడం ఇక్కడ తను చనిపోయింది, ఓకే, ఈయన జైలుకి వెళ్తున్నాడు. బట్ తన భార్య బిడ్డల అసలు అది ఊహించుకుంటేనే తనకు ఏ తప్పు చేయకుండా శిక్ష అది కదా. ఎంత అన్యాయం అయిపోయారు అసలు. ఆ పుట్టిన బిడ్డకి నాన్న అంటే తెలియదు కదా. ఎప్పుడైనా నీ నాన్న ఈయన అని ఫోటో కూడా చూపించదు ఆవిడే చూడదు, ఆ పాపకి చూపించదు. ఎందుకంటే మరకలు పట్టిన జీవితం అన్నమాట. ఎట్లా అంటే ముందే ఆ పిల్లని మీరు ఇలా చేస్తున్నారా, నేను ఆ పిల్లని అనట్లా, వీడిని అంటున్నా. ఎవరైతే రవీంద్ర అనేవాడు ఉన్నాడో వాడి జీవితం మరకలు పట్టిన జీవితం. వాడికి ఉంటాడా ఊడతాడా మనకు తెలియదు, బ్రతికుంటాడా పోతాడా అనేది కూడా తెలియదు. కానీ సమాజంలో ప్రజలందరినీ నేను అడుగుతున్నాను, మరి ఆ పాప జీవితం ఏంటో చెప్పండి. విమర్శించడానికి ముందొస్తారు కానీ ఆ పాప జీవితానికి చేయూత ఇస్తారు ఎవరన్నా? ఆ పాపను ఎంత జాగ్రత్తగా ఆ తల్లి పెంచాలి. ఆ అమ్మాయి వయసు కూడా ఎంత చిన్నదే అయి ఉంటుంది. ఆమెకు సమాజంలో ఆ పాపను పెట్టుకుని ఎలా బ్రతకాలో తెలుస్తుందా? ఆమెకి చేయూతనిస్తారా? మంచి సలహాలు ఇస్తారా మీరు? ఒక అన్నదమ్ములుగా, ఒక బాబాయిగా, ఒక మేనమామగా, ఒక తాతగా ఏ మగాడన్నా ప్రవర్తిస్తున్నాడా? వాళ్ళు ఈ మృగారణ్యంలో ఎలా బ్రతకాలి? కామెంట్స్ చేయడం కాదు, విమర్శించడం కాదు, వాళ్ళ జీవితం ఎలా వీడు చేసిన దుర్మార్గానికి. అలాంటప్పుడు నువ్వు ఇలానే డేటింగ్స్ చేసుకుంటూ బ్రతకపోయినావా? నీకు మోజులు కావాలి, నీకు మోజులు తీరటానికి తెచ్చుకో. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఆడపిల్లకి మళ్ళీ జన్మనివ్వడం అవసరమా? ఏమైపోవాలి వాళ్ళందరూ? కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వంకర టెంకర ప్రశ్నలు, వంకర టెంకర కామెంట్స్ చెయ్యకండి. మీరు కూడా కుటుంబ జీవనం గడుపుతున్న వాళ్ళే కాబట్టి సరిగ్గా ఆలోచించండి. ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి, మళ్ళీ మేము ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సమాజం అంటే ఎవరూ కాదు, మనం నువ్వు నేను కలిస్తే సమాజమే. నీకు నాకు కూడా వర్తిస్తుంది ఇది. ఇప్పుడు నువ్వు మంచి చేయకపోయినా చెడు చేయకు అని అంటారు, అలా ఉండాలి మనం, అంతే కదా. అంతే, విమర్శలకి ముందు వచ్చేయకండి, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు ఆ పుట్టిన పాపకి తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఎటువంటి సహాయం ఇస్తారు? తల 1000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? ఏమన్నా బికారులా డబ్బులు తీసుకోవడానికి? జీవితం నిండు జీవితం, ఒక తోడు లేని జీవితం, ఒక తండ్రి లేని జీవితం, ఒక భర్త లేని జీవితం, ఒక 25 ఏళ్ళు ఉంటాయేమో ఆ అమ్మాయికి. మళ్ళీ పుట్టింది ఒక ఆడపిల్ల, తనని తను సేవ్ చేసుకుంటుందా, ప్రొటెక్ట్ చేసుకుంటుందా? ఆ పుట్టిన పాపకి ప్రొటెక్షన్ ఇవ్వగలదా తను? ఇలా అన్యాయం అయిపోయిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తెలుసా?
నా క్లయింట్సే ఉన్నారు. ప్రతిసారి నెలకు ఒక్కసారి నాకు టచ్లో ఉంటారు. ఫర్దర్గా మేము ఎట్లా స్టెప్ తీసుకోవాలి మేడం గారు అని నన్ను సలహాలు అడుగుతూ స్టెప్స్ వేసుకుని వెళ్తున్న అమ్మాయిలు ఉన్నారు క్లయింట్స్ నాకు. కానీ ఎంతమందిని మనం బాగు చేయగలం? ఒకళ్ళని చూసి ఒకళ్ళ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలనే చెప్తాం తప్ప ఆ వెళ్ళటంలో జీవితం మొత్తం చివరి వరకు ఎలా ఆ ముళ్ళని ఆ రాళ్ళని దాటుకుంటూ ఎలా బ్రతకాలో ప్రతి ఒక్క కన్నీటి బొట్టు చెప్తుంది ఆ అమ్మాయి పడే కష్టాన్ని. అది 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 ఆ ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే దరిద్రపు కామెంట్స్ మనం చెయ్యం. నేను అబ్బాయిని సపోర్ట్ చేశానా, అమ్మాయిని సపోర్ట్ చేశానా, ఇదంతా అనవసరం. ఇప్పుడు ఒక క్రైమ్ జరిగిందంటే రెండు వైపులా ఉంటుంది తప్పు, ఊరికే జరగదు కదా. ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పెళ్లి చేయకుండా ఉంచుతున్నారు వాళ్ళ రోజున. సరే బయట సమాజం బాగోలేదు, సమాజం బాగోలేదంటే మనం బాగుందాం బాయ్. నా ఇంట్లో నేను బాగుంటాను, నీ ఇంట్లో నువ్వు బాగుండు, పక్కింటి వాళ్ళు బాగుండండి, ఈ పక్కింటి వాళ్ళు బాగుండండి. ఇదే సమాజం. అందరూ బాగుంటే సమాజం ఎందుకు చెడిపోయింది? బాగుపడుతుంది. మనం ఇలా అనుకుని వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళు ఇలా మారిపోవడం వల్లే సమాజం చెడిపోయిందని చెప్పుకుంటున్నాం. మనం అవకాశాలు ఇస్తున్నాం అమ్మాయిల్ని బాగా వెళ్ళండి అని చెప్పి. మీరు బాగా చదువుకున్న ఉద్యోగం చేసి మీరు మీ కాళ్ళ మీద నిలబడి ఒక పవిత్రంగా ఉండి చక్కగా ఒక పెళ్లి చేసుకున్నట్టయితే మంచి అబ్బాయిలు ఉండరా చెప్పండి. మనం యాప్లు చేసుకుని డేటింగ్లు చేసుకుని నలుగురు ముగ్గురు ఒకళ్ళతోటి తర్వాత వచ్చి ఒక మంచి అబ్బాయి కావాలంటే వాడికి ఏదో రోజు ఇలాంటి విషయాలు బయటపడి తర్వాత పెళ్ళైన తర్వాత అనుమానాలు బయలుదేరుతాయి, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, విడిపోతారు, లేదా చంపుకుంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించండి. నేను ఎవరిని బ్లేమ్ చేయను, తల్లిదండ్రులు నన్ను, ఆ పిల్లలు నన్ను, ఎవరిని అన్ను. తప్పు ఎవరిదో ప్రతి కుటుంబం వేసుకోండి ప్రశ్న. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ ప్రశ్న వేసుకుంటే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ చెడిపోదు, = సమాజం చెడిపోదు. ఇంకా చెప్పుకుంటూ పోతే సాయంత్రం అవుతుంది దీనికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.